మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. నవంబర్ మాస ఫలితాలు. మనకి నవంబర్ మాస ఫలితాల్లో అసలు ఈ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందర గ్రహస్థితి అని మనం చూసుకుంటే గోచారం ప్రకారం రవి మనకి నవంబర్ 15 వరకు కూడా ఈయన తులలో ఉండి తర్వాత ఈయన వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా కూడా మనకి తన స్వక్షేత్రాన్ని వృశ్చికంలోనే ఈయన సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే బుధుడు కూడా ఈ మాసం అంతా తులలోను, శుక్రుడు నవంబర్ 25 వరకు కూడా తులలో ఉండి తర్వాత వృశ్చికంలోకి ఈయన సంచారం. గురువు కూడా అతిచారంతో ఉన్నాడు కాబట్టి ఈయన కర్కాటక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా మనకి మీనరాశిలోను, రాహు వచ్చి కుంభరాశిలోను, కేతు వచ్చి సింహరాశిలోను సంచారాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంచారం వల్ల అంటే గోచార ఫలితాలు కాబట్టి మనం చెప్పుకునేవి, వీటి వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అంటే ఏదైనా పొదుపు చేసినవి కూడా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదైనా కొత్తగా గృహ నిర్మాణం చేసుకోవాలన్నా లేదా విలువైన వస్తువులు కొనుక్కోవాలనుకున్న అలాంటి వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల్ని కలుసుకుంటారు. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటివి ఎక్కువగా కనబడతాయి. అలాగే రాజకీయ నాయకులకు కాస్త ఒత్తిడి అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. అలాగే పార్టీ పరంగా కూడా చూసుకున్నప్పుడు వీళ్ళకంటూ ఒక విలువ అనేది పెరుగుతుంది అనే భావంతో వీళ్ళు కూడా కాస్త కష్టపడడం అనేది జరుగుతుంది. అన్ని పనులు యందు కూడా కాస్త ఆలస్యాలు కనబడుతూ ఉన్నా కూడా శ్రమ అధికంగానే ఉంటుంది. అలాగే పనులు కూడా ఉంటాయి. సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరుగుతాయి. బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే గురువుల యొక్క సాన్నిధ్యం అనేది దొరుకుతుంది. ఆధ్యాత్మికపరమైన మార్గాలు పెరుగుతాయి. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా వీళ్ళు జాగ్రత్త వహించుకుంటే కాస్త ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఏమైనా కోర్టు వ్యవహారాలు, ఏమైనా ఆస్తుపాస్తుల విషయాల్లో వాటిల్లో కూడా కొంత అనుకూలంగా ఈ మకర రాశి వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకున్న విద్యకి తగ్గ ఉద్యోగం రాలేకపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి వస్తాయి. మొత్తంగా వీళ్ళకి వ్యాపార పరంగా అంటే భాగస్వామి వ్యాపారం కానీ వ్యక్తిగతంగా వాళ్ళు చేసుకునే వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ వ్యాపారాల్లో చిన్న చిన్న మెలకులు అవి పాటించుకుంటే నష్టానికి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే బంధువులు యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి చూసుకుంటే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా కూడా అందులోనే ఎక్కువ అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు అసలు ఈ యొక్క మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రాశివారు ఈ మాసం అంతా కూడా మరిన్ని అనుకూలమైన ఫలితాలు పొందడానికి ఈశ్వర ఆరాధన అనేది ఎంతో మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ మాసం అంతా కూడా మనకి సగం పైన ఈ కార్తీక మాసమే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈశ్వరారాధన చేయడం ద్వారా ఆ యొక్క భోళాశంకరుడి యొక్క అనుగ్రహం అందరూ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రాశివారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి దర్శించుకోవడం, అలాగే ఇక్కడ మనకి సోమవారాలు అనేవి విశేషంగా చెప్తూ ఉంటాం కాబట్టి సోమవారాల నియమాలు పాటిస్తూ ఈశ్వరారాధన చేయడం ద్వారా మంగళకరుడైన ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొంది ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య విషయాలు కానీ లేకపోతే విద్య, ఉద్యోగం అన్నింటా కూడా విజయం పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా ఈశ్వర ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, అలాగే రుద్రాక్షమాలలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించండి.